హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఇన్స్టా 360 ఫ్లో 2 ప్రో గురించి అండి. ఇది ఫస్ట్ ఫ్లోప్ అనమాట. రిలీజ్ అయింది ఫస్ట్ ఇన్స్టా నుంచి. ఇది కూడా వర్కింగ్ కండిషనే, సూపర్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదండి. దీన్ని చూసి నాకు బాగా నచ్చింది. సో ఇది లేటెస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇప్పుడు థర్డ్ వర్షన్ అనమాట ఇది. యాక్చువల్ చెప్పాలంటే దీంట్లో అయితే చాలా ఫీచర్స్ రిలీజ్ చేస్తారండి. వాటి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. మీకు స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ప్రోడక్ట్ సంబంధించి అంటే మీరు కంపల్సరీ తీసుకోవాలి బ్రో, కొద్దిగా మాట్లాడాల్సిందే మీతో అంటే మీరు కామెంట్లో ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు మీకు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి అని అడిగితే కనుక కామెంట్లో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. తర్వాత కాల్ మీరు చేస్తారు, నేను అన్నీ చెప్తాను మీకు డీటెయిల్స్ అని, ఇంకా స్టిల్ కావాలంటే కనుక. సో మెయిన్గా దీని యొక్క పోర్టబిలిటీ ఫస్ట్ పాయింట్ అండి. అంటే మీరు పాకెట్లో పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ అంతే. ఈడే కాదు, మామూలుగా కింద కానీ పాకెట్లో ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందండి. మీకు అసలు కనపడదు ఎక్కడికైనా. అట్లా బయటికి ఎక్కడ కొన్నిసార్లు ఏమంటే తీసుకోపోకూడదు కెమెరాస్ని, ఇట్లాంటి సంబంధించినవి కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోకూడదు కనుక అప్పుడు కొద్దిగా పోర్టబిలిటీలో మనం బ్యాగ్ ఇవన్నీ కూడా పెట్టేసి వస్తాం. కానీ ఇదైతే మనం పాకెట్లో పెట్టుకునేసి ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఫొటోస్ వీడియోస్ నీట్గా తీసేయచ్చు, సోలోగా తీసుకోవచ్చు. సోలోగా నేను చెప్పేది ఎక్కువ, ఇంకొకరు ఉంటే మీరు హెల్ప్ తీసుకోవాలా, ఇంకొకరితో అవసరం లేదండి దీనికి. ఇది ట్రాకింగ్ ఎక్సలెంట్గా చేస్తుంది. మిమ్మల్ని పర్టికులర్ ఫ్రేమ్లో 3x3 ఫ్రేమ్లో తీసుకుంటే మిమ్మల్ని ఒక పోర్షన్లో కావాలంటే కూడా అక్కడనే పెట్టి ట్రాక్ చేస్తుంది. ప్లస్ 360 రొటేట్ చేస్తుంది. అంటే ఇది మొత్తం అంతా 360లో తిరుగుతుందండి. గింబల్ మీరు పెట్టేసి ఇట్లా ఎక్కడైనా తిరగండి, ఇట్లా రౌండ్గా తిరిగినప్పుడు కంప్లీట్గా 360 డిగ్రీస్ ఇన్ఫినిటీ మీకు మిమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా ఆడియో సిస్టమ్ ఇట్లా కనెక్ట్ చేసుకుంటే మీ మాటలను కూడా ఇది కంప్లీట్గా రికార్డ్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇది ఉందన్నమాట. దీన్ని మీరు 2 టైప్స్లో ట్రాకింగ్ చేసుకోవచ్చండి. మీకు ఒకటి హార్డ్వేర్ వస్తుంది. ఈ హార్డ్వేర్ ఉండేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఉందండి, ఇక్కడ ప్లేస్. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసేసుకుంటాము. ఈ టైప్ సి పోర్షన్ ఉందండి, ఈ టైప్ సిలో మనం కనెక్ట్ చేసుకుంటాము. మీకు ఆ స్నిప్ కూడా పెడతాను అనమాట. దాని ప్రైస్ సపరేట్, దాని సపరేట్ కొనాలన్నమాట. ఈ ఫస్ట్ ట్రాకింగ్ గురించే చెప్తానండి. ట్రాకింగ్ ప్లస్ దీంట్లో ఉన్న బెస్ట్ పాయింట్, ఇది ఎందుకు తీసుకోవాలంటే 7P DJI వాళ్ళు ఉంది, తర్వాత హోహెమ్ ఉంది, తర్వాత జైజ్ ఉంది, సంథింగ్ ఇంకా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి కంపెనీస్. అవన్నీ వాటితో కంపేర్ చేస్తే ఇది కాంపాక్ట్. ప్లస్ దీన్ని ఎందుకు తీసుకోవాలో చెప్తా. దీన్ని ఆపరేట్ చేసే విధానం, సపోజ్ మీ దగ్గర ఐఫోన్ ఉందనుకోండి, వాచ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అంటే ఏంటంటే గింబల్ని ఎక్కడైనా పెట్టేసి దీన్ని కంప్లీట్గా ఫోన్లో మీరు ఏదైతే కనిపిస్తుంటుందో వ్యూ, అది వాచ్లో కనిపిస్తూ మిమ్మల్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు 360లో తిరిగేటప్పుడు వీడియో నుంచి ఫోటో నుంచి వీడియోకి కూడా స్విచ్ అవుతూ, ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుతూ దీన్ని యూటిలైజ్ చేయొచ్చండి. అది బెస్ట్ ఆప్షన్. అట్లా వాచ్తో చేయొచ్చండి. ఐఫోన్ వాచ్ ఉంటే కనుక. ఆండ్రాయిడ్ వాళ్ళకైతే ఆప్షన్ లేదు. బట్ ఇంకో ఆప్షన్ ఏదైతే ఉందంటే ఐఫోన్ వాళ్ళకి యాప్ లోపలనే రికార్డ్ ఉంటుందన్నమాట. అంటే రిమోట్ కంట్రోల్ అన్న ఆప్షన్ ఉంటుందండి. అది నేను దానికి సంబంధించి ఇన్స్టా వాళ్ళు కూడా మెయిల్ డ్రాప్ చేశాను. అది ఆండ్రాయిడ్ కూడా రావాలి. ప్లస్ వాచ్ ద్వారా కంట్రోల్ చేయడం, ఆండ్రాయిడ్ వాచెస్ కూడా వస్తే బెటర్గా ఉంటుందని వాళ్ళు పెట్టాను. సో వాళ్ళ నుంచి ఎప్పుడైతే కంక్లూజన్ వస్తుందో డెఫినెట్లీ నేను ఇంకొక వీడియో తీసి దానికి మీకు యాడ్ చేస్తాను అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అది రావాలి. ఎందుకంటే వస్తే అది ఇంకా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఆ రిమోట్ కంట్రోల్ ఏం చేస్తుందంటే, అది ఆప్షన్ మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటామో ఒక క్యూఆర్ కోడ్ వస్తుందండి. దాన్ని స్కాన్ చేసేసుకునేసి మనము క్యూఆర్ కోడ్ని మనం యూటిలైజ్ మనము కంప్లీట్గా ఈ గింబల్ని ఎక్కడన్నా ప్లేస్ చేసేసి ఎంతమందన్నా ఉండనియండి, మిమ్మల్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా నుంచి కంప్లీట్గా 360 డిగ్రీస్లో మీరు రొటేట్ అవుతుంటే కూడా మిమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఎంతమంది ఉన్నా కానీ అవసరం అండి, మిమ్మల్ని మీరు ట్రాక్ చేసేసాక ఇది 100% మిమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. 3:3 రేషియోలో ఉండేటప్పుడు మీరు స్క్రీన్ ఏ పోర్షన్లో మిమ్మల్ని ట్రాక్ చేయాలని పెట్టుకుంటారో ఆ పోర్షన్లోనే చేస్తుందన్నమాట. ఇందులో గోల్డెన్ రేషియోలో మీకు ఆప్షన్ అంటే అవైలబిలిటీ ఉంది. అలా కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. అది బెస్ట్ పాయింట్ అనమాట. ఇంక అసలు లేదు వేరే గింబల్స్లలో మిమ్మల్ని మీరు సోలోగా ఎక్కడికైనా పోండి, లేదంటే మీ యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చండి, మీరు యూస్ చేసేటప్పుడు సోలోగా మిమ్మల్ని మీరు ఫోకస్ అయినారా లేదా, మీరు కెమెరాలో కనిపిస్తున్నారా లేదా, మీరు ఏదైనా వేరే పార్ట్లో కనిపిస్తున్నారు కెమెరాలో అన్నది డౌటే లేదండి. ఇది కంప్లీట్గా మిమ్మల్ని మీరు చూసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎవరితో హెల్ప్ అవసరం కూడా లేదనమాట. ఈవెన్ బ్యాక్ కెమెరాని ఒకవేళ మీరు యూటిలైజ్ చేసేటట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఇప్పుడు బ్యాక్ కెమెరాలో మనం ఎక్కడ కనిపిస్తున్నాం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అలా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీ దగ్గర ఆ స్క్రీన్ రికార్డింగ్ అన్నది లేకపోతే, కంట్రోలింగ్ అన్నది లేకపోతే కూడా బ్యాక్ కెమెరా ద్వారా మీరు ఎక్కడున్నారు అన్నది ఈ మిర్రర్లో కూడా కనిపిస్తుందండి.
ప్లస్ ఇంకోటి హార్డ్వేర్ అని చెప్పాను చూడండి, ఆ ట్రాకర్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తామనేసి. ఈ ట్రాకర్ ఏదైతే ఉందో ఇది మీకు ఇన్స్టా 360లో యూస్ చేయడానికి కాదండి, అందులో యూస్ చేయొచ్చు. బట్ మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కావచ్చు, లేదంటే ట్విట్టర్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు, వాట్సాప్ కాల్ కావచ్చు, ఎందులోనైనా సరే వీడియో కాల్స్ చేసుకునేది, వీడియో రికార్డింగ్ చేసుకునేది, వీడియోస్ చేసుకునేది, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ అయినా సరే అండి, అది మిమ్మల్ని ట్రాక్ చేస్తుందండి. ఇంకా ట్రాక్ చేసింది మొదలుపెట్టినప్పటి నుంచి మీరు మీ ఇష్టం అండి, మీరు ఎట్లయినా తిరగండి. ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. మీరు ఇట్లా బెండ్ అయినా కొద్ది పైకి ఎక్కినా కానీ ఇది రికార్డ్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూ మిమ్మల్ని రికార్డ్ చేస్తూనే ఉంటుందండి. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీస్ ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు ఈ వేరే కంపెనీస్లో అయితే లేవు, ఇన్స్టా 360 ఫ్లో 2 ప్రోలోనే ఉందండి. సో నేనైతే దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కింద, ఒకసారి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి. మీకు స్టిల్ డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. మీరు ఒకవేళ కాల్ చేయాలి, నాతో మాట్లాడేది కాల్లో అంటే కూడా నేను నంబర్ ప్రొవైడ్ చేస్తాను, నాకు కాల్ చేయండి, మనం మాట్లాడతాను నీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో, అంటే దీంట్లో ప్రతి ఒక్క ఫీచర్ ఉంది కదా, ప్రతి ఒక్క ఫీచర్ మీద సింగిల్ ఆ ఫీచర్ మటుకే చిన్న వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఎన్ని ఫీచర్స్ అన్నా ఉన్నాయండి, మీకు ఒకేసారి అంత లెంతీ వీడియో కాకుండా ఈజీగా ఉంటుంది బాగా చూడడానికి. సో ఎన్ని ఉన్నాయని ఇక్కడ తెలుస్తుంది, అందులో మీకు యూటిలైజ్ అయ్యేది కూడా మీకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా అయితే వీడియో దీనికి సంబంధించింది. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.